మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కేంద్రంలోని పిరంగడ్డ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పొన్నం వేణు అనే ఇంట్లో మొన్న సాయంత్రం అందాజ 3 గంటల ప్రాంతాన దొంగతనం జరగడం జరిగింది. ఎలా దొంగతనం జరిగింది, ఇక్కడ దొంగతనం జరిగిన ప్రదేశంలో ఏమేమి వస్తువులు పోయినాయి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఇంట్లో అయితే దొంగతనం జరగడం జరిగింది. మనం ప్రస్తుతం దీని విజువల్స్ అయితే చూసినట్లయితే ఇదే బీరువాలో ఉన్నటువంటి నగదునైతే దొంగతనం అయితే చేయడం జరిగింది. ఏ 10,000 రూపాయల పర్సు ఇక్కడ ఉంది. 10,000 రూపాయల పర్సు ముట్టుకోలేదు. అసలు ఈ దొంగతనం జరగడానికి కారణాలు ఏంటి, అసలు ఈ దొంగతనం జరిగిన సమయంలో ఏమేమి వస్తువులు పోయినాయని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు పొన్నం వేణు. మీరేం చేస్తారు? గౌడ తీస్తాను. 2 బాబు తాళ్ళకి వెళ్ళినాను. ఓకే. తాళ్ళకి వెళ్ళాక ఏమైందంటే డోర్ తీసుకున్నాడు. ఏ రోజు కానీ తాళం వేయ ఇంటికి, ఏది బీరువాకి ఇంటి ముందర తాళం వేయాలి. ఓకే. ఇంట్లోకి వచ్చారు లోపలికి. వచ్చి తాళం బేడం తీసి మన లోపల డోర్ పెట్టుకున్నారు. అక్కడ ఓకే. ఆ డోర్ పెట్టుకున్నారు. వచ్చింది బీరువా ఇట్లా తీసింది. ఇందులోకి వెళ్ళి తీసుకున్నారు. బంగారం తీసుకున్నారు. బంగారం చైను, బంగారం విలువ సుమారు 3 తులాలన్నర. 3 తులాలన్నర. ఓకే. ఇంకా బంగారంతో పాటు ఇంకేమి? 20 తులాల పట్టీలు వేయి. 20 తులాల పట్టీ. ఎవరు డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులు ముట్టుకోలేదు. 10,000 రూపాయల డబ్బులు ఉన్నాయి వేరే పర్సు. అలాగని ఆ పర్సు ముట్టుకోలేదు. ఓన్లీ గోల్డ్ వరకే తీసుకొని గోల్డ్ పర్సు తీసుకుని. అంటే ఈ ఘటనపై మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఈ అనుమానం అంటే మనం ఎవరినైనా చెప్పలేము. మనం ఎవరి మీద అనుమానం 10,000 రూపాయలు ఎట్లా ఉన్నాయి. 10,000 రూపాయలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇలా అదే ముట్టుకోలేదు. ఇది ఓన్లీ గోల్డ్ చైన్ ఉన్న మన పట్టీలున్న పది పర్సు లోపలికి దీన్ని ఇట్లా పక్కకు పెట్టేసిండ్రు, లోపల పెట్టి అవి తీసుకోపోయారు. సుమారు బంగారం విలువ ఎన్ని లక్షలు ఉంటుంది? 3 తులాలన్నర. 3 తులాలన్నర. 35 గ్రాముల గోల్డ్. ఒక చైన్ 1.5 తులాల చైన్ ఉన్నది. నాది 60 తులం రింగు. మా వారి 60 తులం కమ్మలు, పావులెత్తు ఉంకుమురం, 3 గ్రామ్స్ ఉంకుమురం గోల్డ్. మాటీలు 2 గ్రాములు. 20 తులాల పట్ట. 20 తులాలు పట్టవచ్చు. సో ఈ విధంగా అయితే దొంగతనం అనేది జరగడం జరిగింది. ప్రస్తుతం వీరు స్థానిక పోలీస్ స్టేషన్ వర్ధన్నపేటలో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్ఐ రాజు గారు వచ్చి ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు అయితే చేపట్టడం జరుగుతుంది. వర్ధన్నపేట మండలం అంటే ఎప్పటికీ జనసంద్రంతో కూడి ఉన్న మండలం. ఇలాంటి మండలంలో కూడా మిట్ట మధ్యాహ్నం దొంగతనం జరగడం అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కావున పోలీసులు వెంటనే పూర్తి విచారణ చేసి బాధితులకు న్యాయం చేసి దొంగతనం చేసిన వారిని వెంటనే శిక్షించి కఠిన చర్యలు తీసుకోవాలని సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నారు.